అంటే బ్రిటిష్ వాడు భారతదేశానికి వస్తే సంపద వస్తుందా? అరే అడ్డగాడిదా. ఇప్పుడు నీకు కొన్ని ఫ్యాక్ట్స్ చూపిస్తా చూడండి. ఇప్పుడు నీకు 1700 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు భారతదేశం యొక్క జీడిపి 1700 సంవత్సరం బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు మన భారతదేశ జీడిపి 24.4% ఉండే. ఎంత రిచ్ గా ఉండేనో ఒక్కసారి చూడండి. 120 సంవత్సరాల తర్వాత అంటే 1820 సంవత్సరం వచ్చేసరికి మన జీడిపి 24 నుంచి 16% పడిపోయింది. 16% పడిపోయింది. 1820 నుంచి మళ్ళీ ఒక 50 సంవత్సరాల తర్వాత అంటే 1870 సంవత్సరాలకు వచ్చేసరికి మన జీడిపి 12.2% వచ్చేసింది. ఒక 43 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే 1913 సంవత్సరంలో మన జీడిపి 7.5 సింగిల్ డిజిట్ కి వచ్చేసింది. స్వతంత్రం ఇచ్చి వాడు వెళ్ళిపోతున్నప్పుడు మన జీడిపి 4.2%.